జగ్గారెడ్డి ఈ పేరిన్నా సారు మాటలిన్నా గుబురు గడ్డంతోటి ఉండే సారు రూపం చూసినా జర ఎవ్వరికైనా భయం అనిపిస్తుంది. మీకేమో కానీ నాకైతే కొంచెం భయమే. కానీ బయటికి కనబడే జగ్గన్న వేరు, లోపల కనబడే జగ్గన్న వేరు. ఏదో రాజకీయంలో ఉండబట్టి మైకుల ముంగట గుడ్లు తెరుస్తాడు గాని ఇగో అసలు సిసలు జగ్గారెడ్డి సార్ను చూపెడతా చూడండి. చూస్తున్నారుల్లా జగ్గన్న ఏ రేంజ్లో వాయిస్తున్నాడో తబలా. సారిద్వారకు భజన పాటలు వాడంగా చూసుంటారు గాని గింత భక్తితోటి తబల గొట్టంగా ఎప్పుడు చూసుండరు. నిలకొద్దమ్మున భజన చేయకుంటే సారుపాన మూకోదు. అందుకే అంటారు గదా, ఆడేకాలు పాడేనో రూకుండే అని. అందున రామభక్తుడు మన జగ్గారెడ్డి సారు. రాముడన్నా రామభజన చేసుడన్నా సారుకు మస్తు పాయరం. మైకుల ముంగట రాజకీయం ఏ రేంజులు ఇరగదిత్తడో జగ్గన్న గుడిలో అడుగు పెడితే అంతకంటే గొప్పగా గిట్ల భజన కూడా ఎత్తాడు. సంగారెడ్డి రామమందిరం కాడి ముచ్చటగిది. సారు తబల వాయించుడు చూసి భజనకొచ్చినోళ్ళంతా ఆశ్చర్యపోయినరంటే నమ్ముండ్రి. గంతేగాదు, దానగుణంలా కర్ణుడంతోడో గాదో తెలియదు గాని కష్టంలున్నం సాయమని అచ్చినోళ్ళను మాత్రం చిన్న ఉచ్చడు. ఇగో గీ పోట్వలున్నామె పేరు రానమ్మనట. క్యాన్సర్ పేషెంటు, పాపం నిరుపేదనట. సారు స్వయంగా పరామర్శ చేసి ట్రీట్మెంట్ కోసమని సాయంగా 4 లక్షలిచ్చిండట. అయినా ఇదేం కొత్తనా జగ్గన్నకు? మొన్న క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల సాయం చేసిండు. గిట్ల తన నియోజకవర్గంలా పెద్ద రోగాలతోటి తిప్పలవాడే పేదలెవ్వలున్నా సాయం చెయ్యాలని ఇదివరకే నిర్ణయం చేసిండట జగ్గారెడ్డి సారు. మంచి ముచ్చటే. సాయమని గిట్లా ఎంతమంది వచ్చినా అందరికీ సాయం అందుతుందని మాట గుడిచ్చిండు. సాయం చేస్తే బయటికి చెప్పుకోవాలనా అని అంటారు కదా కొందరు. అవు కాని ఇంకెవలన్నా సాయం చేసేందుకు ముంగటికి అత్తరనే గిట్ల చేసిండట. ఏమైనా జగ్గన్ననే. చేయి పార్టీలా కడమ లీడర్ల అందరిదో రూటైతే జగ్గారెడ్డి సారు దో రూటు. సారు రూటే సపరేట్ అని అనుకుంటాన్రు గీ ముచ్చటిన్న జనాలు.